హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు అయితే నేను అడవి నెమళ్ళు చూపిస్తున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర నుండి చూస్తే ఆ టెంకాయ చెట్లు అడవి నెమలి కనపడింది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నెమళ్ళు చూపిద్దామనేసి వెళ్తే అక్కడ ఒకటి కాదండి, చాలా నెమళ్ళు ఉన్నాయి. కౌంట్ చేస్తున్నాను చూడండి, 1 2 3 4 5 6 7 8 ఎగ్జాక్ట్గా 8 నెమళ్ళు ఉన్నాయి. అన్ని ఫీమేల్ నెమల్ పికాక్స్ అనమాట. ఒకటి మాత్రం మేల్ పికాక్ ఉంది. సో ఇవి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. ఒక్కటి అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే మొత్తం చాలా నెమళ్ళు ఉన్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియోకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనిపించింది. హోప్ మీకు ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఎలా వెళ్ళాయి, ఎలా దగ్గరికి వెళ్ళాను అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ అడవి నెమళ్ళు అనమాట. మనం దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయి. ఫారెస్ట్ జూలో అయితే దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి వాటితో కనీసం ఫుడ్ పెట్టి అలా ఏమైనా చేయొచ్చు. ఇవైతే అలా మనకి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయండి. ఇవి పాపం చాలా ఎండ కాస్తుంది. ఈ ఎండలో ఎందుకు వచ్చాయో తెలియదు. మేబీ సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల నీడ కోసం వచ్చిండొచ్చు, లేదంటే ఫుడ్ కోసం వచ్చిండొచ్చు. పాపం ఏదో వలస అయితే వచ్చాయి. పాపము అన్నీ ఒకేసారిగా వచ్చాయి. సో నన్ను చూసేసాయి అనమాట. చూసేసి ఒక్కొక్కటి దూరంగా వెళ్ళిపోతుంది. దగ్గరికి వెళ్ళే కొద్దికి అవి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో నేను అక్కడికి దగ్గరికి వెళ్దాము, ఇంకా నాకైతే ఎంత కనబడుతుందో మీకు కూడా అంతే కనబడుతుందండి వీడియోలో. సో నేను ఇంకా దగ్గరికి వెళ్ళకన్నా దూరం నుండే తీస్తున్నాను. అయినా కానీ కొంచెం స్లోగా దగ్గరికి వెళ్తున్నాను. వాటిని ఇబ్బంది పెట్టకన్నా భయపెట్టకన్నా మీకు చూపించాలనేసి. అయినా కానీ అవి తెలివిగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అవి అడవి నెమళ్ళు కదా పాపము, మనుషుల్ని చూస్తే వేటకే వచ్చినారే అని అనుకుంటాయి, కానీ పాపము వీడియో తీసుకుంటారు అని అయితే అనుకో కదా. అందుకే పాపం నన్ను చూసి భయపడుతున్నాయి. నేనైతే వాటిని ఏం హామ్ చేయనండి, కానీ వాటికి తెలియదు కదా, అందుకే వెళ్ళిపోతున్నాయి. నేనైతే వాటిని వదలని విక్రమార్కుల్లాగా వాటిని వదలకన్నా వీడియో తీయాలనేసి నేను కంపల్లో ముళ్ళల్లో కూడా వెళ్తున్నాను. అక్కడ చూడండి ఎంత బాగా వెళ్తుందో. అదే అండి మేల్ పికాక్. కొంచెం లైట్గా ఫెదర్ ఉంది. సో నేను ఆ ముళ్ళల్లో నుండి క్రాస్ చేసుకొని అటు సైడ్ వెళ్ళాను. అటు సైడ్ వెళ్తే మొత్తం అన్ని టమాటో చెట్లు ఉన్నాయన్నమాట. టమాటో చెట్లు ఫుల్ డ్రై అయిపోయాయి, దాంట్లోకి ఇరుక్కుపోయాయి అనమాట. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కటి మోకాళ్ళ కన్నా లోతు డీప్ ఉంది. అన్నీ చుట్టూ వేసుకొని ఉన్నాయన్నమాట, తీగలు కానీ తర్వాత గబ్బు చెట్లు అన్నీ. అయినా కానీ వెళ్తున్నాను. అక్కడ ఒక్కొక్కటి నన్ను చూసి ఫ్లై అవుతున్నాయి. చూడండి అక్కడ నుండి ఫ్లై అవుతుంది. చూడండి అన్నీ ఇక్కడే ఉన్నాయండి. 8 to 9 ఉన్నాయి, 8 ఉన్నాయి ఇక్కడ. సో ఇక డిస్పర్స్ అయిపోతున్నాయి అనమాట. నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి అది దూరంగా వెళ్ళిపోతున్నాయి. చూడండి ఒకేసారి అక్కడైతే ఒకటి వెళ్ళిపోయింది, ఇక్కడైతే 3 ఒకేసారి ఫ్లై అయ్యాయని చూడండి. ఇవి అయితే ఒక్కొక్కటి 8 to 9 kgs ఉన్నాయన్నమాట. అయినా అంత వెయిట్ ఉన్నా కానీ అలా ఫ్లై అవుతూ వెళ్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేల్ పికాక్ అయితే అట్లా టమాటో చెట్లలో వెళ్ళిపోతుంది. చూడండి కనబడిస్తుంది కదా, అది మేల్ పికాక్. సో నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది. మీకు హోప్ మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.